హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగం అనేది ఎప్పుడు డల్గా ఉంటుంది అని, నిర్జీవంగా పడిపోయినట్టుగా ఉంటుంది అని, సరిగా స్పందన లేదు అని, కనీసం అప్పుడప్పుడు కూడా మూమెంట్స్ ఉండడం లేదు అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా చూసినా కానీ ఏదైనా ఫీలింగ్స్ వచ్చినా అసలు స్పందన లేకుండా పడిపోయినట్టుగా నిర్జీవంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటి అంటే అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లనే ఈ సమస్య. అంటే అంగం మీద నరాల్లో కూడా పటుత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దాని వల్లనే ఈ ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో దీని కొరకు మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే అత్తిపత్తి చెట్టు. అత్తిపత్తి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలిసిన చెట్టే. దీన్ని దశమి నాట్ అని కూడా పిలుస్తుంటారు. దీని యొక్క ఆకులను తీసుకొని వచ్చి మెత్తగా ముద్దలాగా నూరి దీన్ని అంగానికి లేపనంలాగా చేస్తూ ఉండాలి. చేసి ఒక 1 అవర్ పాటు దాన్ని కట్టేసి, అంటే ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కట్టుకొని ఒక 1 అవర్ తర్వాత తిరిగి క్లీన్ చేసుకొని స్నానం చేయవచ్చు లేదా శుభ్రపరచుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే అంగం మీద నరాల్లో కూడా జీవం అనేది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి సో అంగం అనేది మూమెంట్స్ రావడం, కదలికలు ఉండడం, అప్పుడప్పుడు గట్టిపడము, ఇలా స్ట్రాంగ్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా మంది కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎన్నో రకాల అద్భుత చిట్కాలు ఉన్నప్పటికీ అందరికీ అన్ని అందుబాటులో ఉండవు. సో కొంతమందికి అత్తిపత్తి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుబాటులో ఉన్న వాళ్ళకి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అంతేకాకుండా నేను ఇంత ముందు కూడా ఒక ఆయిల్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో గోల్డెన్ నైట్ ఆయిల్ అని, అలాంటి ఆయిల్స్ వాడుతున్న వాళ్ళకు కూడా దీనివల్ల మంచి ప్రయోజనం పొందిన ఉన్నారు. సో అంగ పరిమాణం పెరగడానికి, అంగం మీద నరాల బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి దీనికి సంబంధించి ఒక వీడియోని తీస్తాను. సో ఆ వీడియో మీకు దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ అత్తిపత్తి చెట్టు అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తుంది. సో దీనికి సంబంధించి అంగానికి సంబంధించి చాలా మందికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యను మనము ఆయుర్వేదం ద్వారా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ లో మా గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. దానిలో మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కా గురించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. మీకు ఎలాంటి సమస్యలు నాకు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా మీ అన్ని రకాల సమస్యలకు చక్కని పరిష్కారాన్ని అందిస్తాను. థ్యాంక్ యూ.